ప్రపంచ యుద్ధం ముగిసినా ఇంకా చాలా ప్రాంతాల్లో ఆ మచ్చలు అలానే కనిపిస్తున్నాయి. ఆ యుద్ధం నుంచి చాలా మంది కోలుకోకముందే ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా? రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 1000 రోజులు దాటినా ఎక్కడా ఆగే సూచనలు కనిపించడం లేదా? పంతానికి పోయి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్న నేతలెవరు? ఈ యుద్ధం ఆగకపోవడానికి కారణం పుతినా లేక జెలెన్స్కీనా? లెట్స్ వాచ్ ద స్టోరీ. 1939 నుండి 1945 వరకు కొనసాగిన రెండో ప్రపంచ యుద్ధంలో సుమారు 6 కోట్ల మంది మృతి చెందారు. ఈ యుద్ధం ప్రపంచ చరిత్రలోని అత్యంత రక్తసిక్తమైనదిగా పేరొందింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కలిగించిన ఆర్థిక నష్టం సుమారు 10 లక్షల కోట్ల అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా. 1945లో మిత్రరాజ్యాల కూటమి విజయంతో ఈ యుద్ధం ముగిసింది. ఈ కూటమికి నాయకత్వం వహించిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు సోవియట్ సమాఖ్య యుద్ధానంతర కాలంలో ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలుగా ఎదిగి ఒకరితో ఒకరు ప్రచ్ఛన్న యుద్ధానికి తలపడ్డాయి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం సుమారు 45 సంవత్సరాల పాటు కొనసాగి 1990లో సోవియట్ సమాఖ్య పతనంతో అంతమైంది. అయితే ఇప్పుడు అదే తరహాలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో జరుగుతున్న అత్యంత భీకర యుద్ధం రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరు. 21వ శతాబ్దంలో జరుగుతున్న అత్యంత భీకర యుద్ధమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం 1000 రోజులు పూర్తి చేసుకుంది. 2022 ఫిబ్రవరి 34న ఉక్రెయిన్పై రష్యా దళాలు సైనిక చర్యకు దిగాయి. ఉక్రెయిన్పై దాడులు చేసి వినాశనానికి దారితీశాయి. దీంతో ఉక్రెయిన్ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. చిన్న దేశమైన రష్యాకు ధీటుగా నిలబడింది. ఈ యుద్ధంలో పరస్పర దాడులతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గాయాల పాలయ్యారు. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్లో పలు నగరాలు ధ్వంసమయ్యాయి. ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. రెండున్నరేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అయినా యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇప్పటి వరకు యుద్ధంలో ఉక్రెయిన్కు చెందిన 80,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా దాదాపు 4 లక్షల మంది గాయపడ్డారు. మరోవైపు అటు రష్యా కూడా భారీ స్థాయిలోనే నష్టాన్ని చవిచూసింది. కానీ అధికారికంగా తమ నష్టాలను రష్యా వెల్లడించడం లేదు. అయితే ఇప్పటి వరకు 2 లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోగా దాదాపు 4 లక్షల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఇక సామాన్యులు సైతం యుద్ధం ప్రాణాలు కోల్పోతున్నారు. ఐరాసా లెక్కల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి ఉక్రెయిన్కు చెందిన 11,000కు పైగా సామాన్యులు ప్రాణాలు కోల్పోగా 24,000 మంది గాయపడ్డారు. అయితే పౌరుల మరణాల సంఖ్య అంచనాల కంటే చాలా రెట్లు ఎక్కువే ఉండొచ్చని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉండడంతో అక్కడి బాధితులను తాము గుర్తించలేకపోతున్నామని తెలిపారు. ఇక ఈ ఏడాది నవంబర్ 14 నాటికి 589 మంది ఉక్రెయిన్ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో జననాల రేటు దారుణంగా తగ్గిపోయింది. 2.5 క్రితం ఉన్న రేటుతో పోలిస్తే ఇప్పుడు 3వ వంతుకు పడిపోయింది. ఇక దాదాపు 40 లక్షల మంది పౌరులు ఉన్న ఊరిని వదిలి దేశంలోని మరో ప్రాంతానికి తరలి వెళ్లాల్సి వచ్చింది. 60 లక్షల మందికి పైగా పౌరులు ప్రాణభయంతో దేశాన్ని వీడి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. ప్రాణనష్టమే కాకుండా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. గత ఏడాది డిసెంబర్ నాటికే ఉక్రెయిన్ $152 బిలియన్ నష్టాన్ని చవిచూసింది. దేశంలో హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణం, పునరుద్ధరణ కోసం దాదాపు $486 బిలియన్ ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంక్, ఉక్రెయిన్ ప్రభుత్వం గతేడాది అంచనా వేశాయి. కీవ్ సాధారణ జీడీపీతో పోలిస్తే ఇది దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంది. రక్షణ రంగం కోసం దాదాపు $53.3 బిలియన్ వెచ్చించాలని ఇటీవల 2025 బడ్జెట్ అంచనాల్లో ఉక్రెయిన్ పేర్కొంది. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు భారీగా సైనిక, ఆర్థిక సాయాన్ని అందించాయి. ఇప్పటి వరకు కీవ్ $100 బిలియన్ పైగా సాయాన్ని అందుకుంది. అయితే ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకపోతే తాము యుద్ధాన్ని ముగిస్తామని పుతిన్ చెబుతున్నారు. అయితే తమ ప్రాంతాలు తమకు అప్పగిస్తే దాడులు నిలిపివేస్తామని ఇటు ఉక్రెయిన్ వాదిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇరు దేశాధినేతలు పంతానికి పోయి యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు ఉక్రెయిన్కు నాటో కూటమి అండగా నిలుస్తుండడాన్ని పుతిన్ తప్పుబడుతున్నారు. అమెరికా సహా నాటో దేశాలు యుద్ధంలో పాలు పంచుకుంటే తాము అణ్వాయుధాలను ఉపయోగించాల్సి వస్తుందని హెచ్చరించారు.
అన్నట్టుగానే వారి అణు పాలసీని చేంజ్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి.